హైదరాబాద్లో పేలుళ్ల ప్లాన్ను భగ్నం చేశారు తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు. టెర్రర్ లింక్స్ మూలాలు తవ్వుతున్నారు. పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తోంది. వారి వెనక ఎవరున్నారు, ఎవరి ఆదేశాలతో పనిచేస్తున్నారు, వారి లక్ష్యాలేంటి అన్నది ఆరా తీస్తోంది. ఏపీ తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో ఉగ్ర కుట్ర భగ్నమైంది. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ చెందిన సమీర్ను అరెస్టు చేశారు. విజయనగరంలో సిరాజ్ పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. సిరాజ్, సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్ ను ప్లాన్ చేశారు. సౌదీ అరేబియా నుంచి ఐసిస్ మాడ్యూల్ సిరాజ్, సమీర్ కు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్ చేశారు ఇద్దరు వ్యక్తులు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కలిసి ఈ ప్లాన్ ను పగడ్బందీగా అమలు చేసేందుకు ఆదేశాలు అందుకున్నారు. ఇంటెలిజెన్స్ టెర్రర్ లింక్స్ మూలాలు తవ్వుతోంది. పేలుళ్లకు ప్లాన్ చేసినటువంటి ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తోంది. అసలు వీళ్ల వెనక ఎవరున్నారు, ఎవరి ఆదేశాలతో వీళ్ళు పనిచేస్తున్నారు, వారి లక్ష్యాలేంటి అన్నది ఆరా తీస్తోంది. ఏపీ తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో ఈ ఉగ్ర కుట్ర భగ్నమైంది. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ చెందిన సమీర్ ను అరెస్టు చేశారు. విజయనగరంలో సిరాజ్ పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. సిరాజ్, సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు. సౌదీ అరేబియా నుంచి ఐసిస్ మాడ్యూల్ సిరాజ్, సమీర్ కు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఓ పక్క సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంటే మరో పక్క హైదరాబాద్ లో భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ ను తెలంగాణ ఇంటెలిజెన్స్ భగ్నం చేసింది. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్ లో ఈ టెర్రర్ లింక్స్ బయటకు వచ్చాయి. ముఖ్యంగా పేలుళ్లకు ఇద్దరు వ్యక్తులు ప్లాన్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. అయితే వీళ్ళ వెనక ఎవరున్నారు, ఎవరి ఆదేశాలతో వీళ్ళు పనిచేస్తున్నారు, ఏ లక్ష్యాలు ఉన్నాయి వీళ్ళకి అనేది ఆరా తీస్తోంది ఏపీ తెలంగాణ పోలీసులు. ముఖ్యంగా వీళ్ళిద్దరు జాయింట్ ఆపరేషన్ లో ఈ ఉగ్ర కుట్ర భగ్నం చేశారనుకోవచ్చు. విజయనగరానికి చెందినటువంటి సిరాజ్, హైదరాబాద్ చెందిన సమీర్ ను వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. విజయనగరంలో ఉన్నటువంటి సిరాజ్ పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. సిరాజ్, సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు. సౌదీ అరేబియా నుంచి ఐసిస్ మాడ్యూల్ సిరాజ్, సమీర్ కు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ టెర్రర్ లింక్స్ ను తవ్వుతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ సంయుక్త ఆపరేషన్ లో ఈ టెర్రర్ లింక్స్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగానే అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్ గా ఉండాలని మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ కి ముందు రోజు ఏదైతే జరిగిందో ఈ మాక్ డ్రిల్ తర్వాత దాదాపు టెర్రర్ లిస్ట్ లో 290 దేశాలున్నాయి. ఈ 290 దేశాలకు సంబంధించి 90 ప్రాంతాలున్నాయి. ఈ 290 ప్రాంతాల్లో కూడా దాదాపు 240 ప్రాంతాలను ఈ టెర్రరిస్టులు టార్గెట్ చేశారు. ఇక్కడ డిఫెన్స్ మాక్ డ్రిల్ అనేది కొనసాగింది.